ప్రీతమ నేత, భారతదేశం గర్వించదగ్గ నాయకుడు, ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడుతున్న భారతదేశ ఆర్థిక వ్యవస్థని నిలబెట్టిన వ్యక్తి, పివి నరసింహరావు గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రిగా సంస్కరణలకి మొదలు పెడితే ఆయన ప్రధానమంత్రిగా 2014 నుంచి 2024 వరకు అనేక సంస్కరణలు ప్రవేశపెట్టి రైట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీకు రైట్ ఆఫ్ ఎడ్యుకేషన్ కావచ్చు, మీకు ఆధార్ కార్డు కావచ్చు, మీకు పనికి ఆహార పథకం కావచ్చు, అనేక పథకాలు ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేకూర్చే విధంగా ఈ భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టని ప్రపంచ స్థాయిగా నిలబెట్టిన వ్యక్తి, సామాన్యుడు, నిరామరుడు, 30 సంవత్సరాల పైగా పెద్దల సభలో ఉండి వివాదాస్పదం లేని వ్యక్తి. ఆయన మరణం ఈ భారతదేశ ప్రజలకి కలిసివేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు, భారతదేశానికి తీరని లోటు. 2014-11 టైంలో ప్రపంచంలో 400 టన్నుల బంగారం తాకట్టు పెట్టి విదేశీ మారక ద్రవ్యాలు లేనప్పుడు మళ్ళీ ఈరోజు ఇంత స్థాయికి ఆర్థిక పటిష్టత చేకూర్చారంటే అది మన్మోహన్ సింగ్ గారి దూరదృష్టి, ఆర్థిక క్రమశిక్షణ, ఆయనకి పూర్తిగా ప్రజల మీద ఉన్న అవగాహన. అలాంటి ఉన్నతమైన వ్యక్తి కోల్పోవటం చాలా దురదృష్టకరం. వారికి, వారి కుటుంబానికి, వారి భారతదేశ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక సానుభూతిని ప్రత్యేకంగా వారికి తెలియజేస్తున్నా.